హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తొక్కుడు బిళ్ళ ఆడే ఈ ముఖ్యమంత్రికి ఫార్ములా ఈ రేస్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించిన మన్నే క్రిషాంక్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఫైర్ అయ్యాడు. తొక్కుడు బిళ్ళ ఆడే ఈ ముఖ్యమంత్రికి ఫార్ములా ఈ రేస్ గురించి ఏం తెలుసని ఘాటుగా విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు న్యాయవాది పక్కన ఉండొచ్చని అన్నారు. న్యాయవాదిని తీసుకుపోతున్నాను అని కేటీఆర్ అంటే ఏసీబీ వాళ్ళు ఎందుకు అంత డ్రామా చేశారని సూటిగా ప్రశ్నించారు. న్యాయవాది లేకపోతే ఏసీబీ వాళ్ళు పట్నం నరేందర్ రెడ్డి కేసులాగే వాళ్లకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటారని క్రిషాంక్ అన్నారు. అంతేకాకుండా కేటీఆర్ విచారణకు సహకరించలేదని కోర్టుకు చెప్పే అవకాశం ఉందని అన్నారు. అసలు ఈ కేసులో క్రిమినల్ మోటివ్ ఏంటి? ఈ వాళ్లను ఎక్కడికి తీసుకురావడం నేరమా? కాశ్మీర్కు మోటార్ స్పోర్ట్స్ తీసుకువచ్చామని ప్రధాని మోదీ, అమిత్ షా చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాళ్లకు గొప్ప అయింది, మనకు గొప్ప కాదా అని నిలదీశారు. హైదరాబాద్ నగరానికి మొదటిసారి ఫార్ములా ఈ రేస్ రావటం గొప్ప కాకుండా పోతుందా అని ప్రశ్నించారు. తొక్కుడు బిళ్ళ ఆడే ఈ ముఖ్యమంత్రికి ఫార్ములా ఈ రేస్ గురించి ఏం తెలుసు? నువ్వు ఒక కంపెనీని కూడా తేలేదు కాబట్టి ఇవాళ నీ పేరు కూడా ఎవరు గుర్తు పెట్టుకోవడం లేదని అన్నారు. అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది తీసుకోవా? రేవంత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది తీసుకోవాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చాలా మంచి నటుడు, చాలా బాగా అబద్ధాలు చెప్తున్నాడని మన్నే క్రిషాంక్ విమర్శించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.